మీకు ప్రోటీన్ లోపం ఉందని తెలిపే సంకేతాలు. అలసట, ఎనర్జీ కోసం, కండరాల బలం కోసం ప్రోటీన్ చాలా అవసరం. తగినంత ప్రోటీన్ లేకపోతే తరచూ అలసటగా కనిపిస్తారు, నీరసంగా ఉంటారు. జుట్టు రాలడం, ప్రోటీన్ లోపం ఉన్నవారిలో జుట్టు డ్యామేజ్, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు కనిపిస్తాయి. గాయాలు మానకపోవడం, కణజాలం రిపేర్ చేసి గాయాలు తొందరగా మానడంలో ప్రోటీన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. కాళ్ళు, పాదాలలో వాపు, శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ సరిగా ఉండాలంటే ప్రోటీన్ తగినంత అవసరం. ప్రోటీన్ లోపం ఉంటే కణజాలాలలో ఫ్లూయిడ్స్ పేరుకుపోతాయి, దీంతో వాపు పెరుగుతుంది. ముఖ్యంగా కాళ్ళు, పాదాలలో వాపు ఎక్కువగా ఉంటుంది. కండరాల బలహీనత, కండరాల ఎదుగుదలకు, డ్యామేజ్ నివారణకు ప్రోటీన్ అవసరం. తగినంత ప్రోటీన్ లేకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి, కండరాల నొప్పులు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి, శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లోపం ఉన్నవారిలో యాంటీబాడీస్ ఉత్పత్తి తగ్గిపోయి ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తి తగ్గుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. చర్మ సమస్యలు, కొల్లాజన్ ఉత్పత్తి పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రోటీన్ తగినంత లేకపోతే చర్మంపై దద్దుర్లు, పొడివారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆందోళన, చిరాకు, మీ శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోతే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆందోళన, చిరాకు పెరుగుతుంది. గోళ్ళు బలహీనపడడం, గోళ్ళు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లెవెల్స్ తగ్గితే గోళ్ళు బలహీనంగా మారుతాయి, తొందరగా విరిగిపోతాయి.